గోదావరిఖని పట్టణంలో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న హిజ్రాలను దృష్టిలో ఉంచుకుని మైత్రి ట్రాన్స్ క్లినిక్ సమగ్ర వైద్యం సమాన గౌరవం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం అని ప్రత్యేక వైద్య విభాగాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కరెక్ట్ గా ఈ రోజుకి 1 ఇయర్ ఒక సంవత్సరం ఈ రోజు ప్రజల పాలన పోయి ప్రజా పాలన వచ్చిన మీ ప్రభుత్వం వచ్చిన రోజు మెడికల్ కాలేజ్ అసంపూర్తిగా చేసేస్తే రేవంత్ రెడ్డి గారు దీన్ని పూర్తి చేయడానికి అదనంగా కావలసినంత డబ్బు ఇస్తాం, నిధులు ఇస్తామని ఈ మెడికల్ కాలేజ్ ప్రోత్సహిస్తూ మా పేద నాయకులు స్థానిక మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మరి నేను ఈ శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కావాలి, డెంటల్ కాలేజ్ కావాలి, దీంతో పాటు మా విద్యార్థులకు ఇదొక మెడికల్ ఎడ్యుకేషన్ హబ్ గా మారాలి, అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నప్పుడు తప్పకుండా చేస్తామని ఈరోజు నర్సింగ్ కాలేజ్ ని అలా చేసి ఈరోజు అడ్మిషన్స్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందరికీ శుభాకాంక్షలు. రామగుండం డాక్టర్ మేయర్ గారు చెప్తా ఉన్నారు, హిమబిందు గారు నిరంతరం చెప్తా ఉన్నారు, తెలంగాణలో ఈ మధ్యలో కట్టిన అన్ని మెడికల్ కాలేజీల కంటే ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కాలేజ్ వారు బెస్ట్ మెడికల్ కాలేజ్ అంట డాక్టర్ చెప్తా ఉన్నారు, బెస్ట్ రామ్నిగా ఉన్నారంట మేడం చెప్తా ఉన్నారు. నేను మాటిస్తా ఉన్నా, ఈ క్యాంపస్ ను అందంగా చేయడమే కాకుండా కావాల్సినటువంటి ప్రతి ఒక్క సమస్యలు లేకుండా అత్యద్భుతంగా ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ కి మీ సింగరేణి మెడికల్ హాస్పిటల్ కి పోవడానికి రావడానికి కూడా ఇబ్బంది అవుతా ఉందని చెప్పి హిమబిందు గారు చెప్తా ఉన్నారు. స్కైవే ఫిబ్రవరి మార్చి తర్వాత దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నర్సింగ్ కాలేజ్ ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేస్తారు. వాటి పక్షాన శాసనసభ్యుడిగా నేను కూడా చెప్తా ఉన్నాను. త్వరలోనే డెంటల్ కాలేజ్ కూడా చూడబోతా ఉన్నాం. అద్భుతంగా వీరందరూ కూడా ఆవశ్యక మంచి వైద్యులైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నర్సింగ్ లో రాణించే వాళ్ళు ఉన్నారు. మీరందరూ అందరి ఆరోగ్యం చూసే దేవతల కంటే తక్కువ కాదు. ఎవరికైనా ప్రాణభావం ఉన్నా, ఆరోగ్యం బాగాలేకున్నా, మొన్న కరోనా సమయంలో చూసాం నర్సింగ్ సిస్టమ్, మెడికల్ సిస్టమ్ ఏ రకంగా పనిచేసిందో. ప్రపంచం అంతా తలుపులు మూసుకొని మూతులు మూసుకొని ఉంటే వీరందరూ బయటకు వచ్చి ప్రాణాలకు తెగించి దేశాన్ని ప్రపంచాన్ని కాపాడిందంటే అది కేవలం వైద్య విద్య మరి దానికి సర్వీస్ ఇస్తున్న నర్సింగ్ సిస్టమ్ మాత్రమే.